నన్ను మీ మధ్య నిలబెట్టిన దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దైవజనులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారికి నా ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మన మిషన్ అధినాయకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణ్ బాబాయ్ గారికి ఈ సభ తరపున నా ప్రత్యేక వందన మరణాతులు తెలియజేస్తూ, నన్ను ప్రేమించి మీ మధ్యకు నన్ను ఆహ్వానించిన నాకు అత్యంత సన్నిహితులు, నాతోటి దైవ యాజకులు రెవరెండ్ ప్రసన్న కుమారయ్య గారికి, వారి కుటుంబానికి, పాస్టర్ ప్రవీణయ్య గారికి, అమ్మగారులకు, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఏడాది దాదాపుగా 4 సంవత్సరాలుగా నేను మీ మధ్యకు రావడానికి, వారు మా పట్ల కనబరుస్తూ ఉన్నటువంటి ప్రేమను బట్టి మీ మధ్యకు వస్తూ దేవుని వాక్యాన్ని అందించే ఈ గొప్ప సదవకాశాన్ని నాకు కల్పిస్తూ ఉన్నటువంటి మరి ప్రసన్న కుమారయ్య గారికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి చాలా క్రమముగా మర్యాదగా ఇంతవరకు జరిగించిన నా తోటి దైవ యాజకులు రెవరెండ్ కిష్టాపరయ్య గారికి నా వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన రెవరెండ్ దేవదాసయ్య గారికి నా మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కని సంగీతము ద్వారా, పాటల ద్వారా సభను ఉజ్జీవింపజేస్తూ ఉన్న ఆర్కెస్ట్రా బృందానికి వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సభలో ఏకీభవించిన మీ అందరికీ మరణాత. అమ్మ గట్టిగా చెప్తాం. సభ అయిన తర్వాత భోజనాలు ఉన్నట్టు ఉన్నాయి అమ్మ. సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చదువమ్మా. నేను జయించి నా తండ్రితో కూడా నా సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా ఈ నందమూరు అనే గ్రామములో ప్రభువా మీరు నీ ప్రియదాసులు రెవరెండ్ ప్రసన్న కుమారయ్య గారి ద్వారా, అమ్మగారి ద్వారా నాయనిదిగో ప్రభా సంఘ స్థాపన, ఈ గ్రామములో ఉన్నటువంటి సహకారుల ద్వారా మందిర నిర్మాణమును మీరు జరిగించి ప్రభా దేదీప్యమానముగా బైబిల్ మిషన్ యొక్క పరిచర్య ఈ గ్రామములో జరుగుటకు మీరు నాయన చూపిస్తూ ఉన్న నీ విస్తారమైన కృపను బట్టి దేవా మీకు వందనములు, స్తోత్రములు. ఎన్నో సంవత్సరాలుగా నాయన ఎన్ని ఆటంకములు ఉన్నప్పటికీ సభలు ఆగకూడదు, ఆపకూడదు అని నీ దాసులు బలమైనటువంటి విశ్వాసము చేత ప్రతి ఏడాది ప్రభ నాయనదిగో తండ్రి వారి ద్వారా మీరు కొనసాగించుచూ ఉన్నటువంటి ప్రభ బైబిల్ మిషన్ రాకడ సువార్త సభలను బట్టి కృతజ్ఞతతో మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ఏడాది ప్రభ మొదటి దిన కూడికలోనికి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి ఇంతవరకు పాడిన పాటల ద్వారా, చేసిన స్తుతుల ద్వారా ప్రభ మీరు మహిమను పొంది ఉన్నారు అని నమ్మి కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయమందు
మీ వాక్యమును మేము వినగోరుచున్నాము. అపరిమిత జ్ఞాన సంపన్నుడైన నీవు నీ పిల్లలమైన మాతో మాట్లాడండి. నిలువబడి ఉన్న నీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి నీ దాసుని యొక్క నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు దీవించండి. ప్రభువా, మా తండ్రి గారి ఆత్మను మాకు తోడుగా ఉంచండి. వినుచున్న నీ పిల్లలకు వినగలిగే చెవి, గ్రహింపగలిగే జ్ఞానము, వాక్యము పట్ల ఆసక్తిని మీరు కలిగించమని జీవవాక్యమును అందించే యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన సాన్నిధ్యములో ఉన్న విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. సరే, బైబిల్ గ్రంథంలో మానవ మనుగడకు ఉపయోగపడే అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు దైవ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, పాపులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, అనారోగ్యవంతులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇలాగూ అనేకుల యొక్క చరిత్ర దేవుడి గ్రంథములో రాయించారు. అయితే ఈ గ్రంథములో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన మాటలను దేవుడు ఈ గ్రంథములో రాయించారు. ఈ గ్రంథములో ఉన్నటువంటి ఆయన మాటలను ఎవరైతే వింటారో, దాని ప్రకారం ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు పరలోకములో తనతో పాటు యుగ యుగాలు కూడా జీవించే ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి 66 పుస్తకాలలో, బైబిల్ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలలో చిట్ట చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము, ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము అని మనం చెప్పుకోవచ్చు. దైవజనుడైన దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటి అని అంటే, పరమగీతము ప్రకటన గ్రంథము విరివిగా బోధించే దినాలలోనే రాకడ వచ్చును అని వారు ప్రవచించారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథానికి రాకడ గ్రంథము అని కూడా పేరు. ఎందుకు అనంటే ఇందులో జరిగిపోయినటువంటి సంగతుల గురించి దేవుడు రాయించాడు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి సంగతులను గురించి దేవుడు రాయించాడు. జరగబోయే సంగతులను గురించి కూడా దేవుడు ఈ గ్రంథములో రాయించారు. ఈ గ్రంథాన్ని రాయడానికి దేవుడు అత్యంత సామాన్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి యోహాను గారిని దేవుడు నిలబెట్టుకున్నారు. బెస్తవాడైనటువంటి యోహాను గారికి దేవుడు తన ఆత్మతో నింపి జరగబోయే వాటిని గురించి కూడా రాయగలిగే సామర్థ్యము, దైవాత్మను దేవుడు ఆయనకిచ్చి రాయించిన వారై ఉన్నారు. కాబట్టి ఎలాగూ సాధ్యం, ఇది జరగబోయే వాటిని రాయగలగడం ఒక మనిషికి సాధ్యమేనా అనేది మనం చూస్తే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, మనుషునికి సాధ్యమేమో కానీ. అయితే ఈ బైబిల్ గ్రంథము ఆరంభించిన వారు మోషే, ముగించిన వారు యోహాను. ఈ ఇరువురు కూడా మనం పరిశీలన చేసినప్పుడు మోషే జరిగిపోయినటువంటి సంగతులను గురించి రాశాడు. అంటే దేవుడు మోషేను కాలానికి ముందుకు నడిపించి రాయించాడు. జరగబోయే సంగతులను గురించి యోహాను గారి చేత దేవుడు రాయించాడు. యోహాను గారిని కాలానికి వెనక్కి తీసుకుని వెళ్ళి ముందుకు తీసుకుని వెళ్ళి రాయించాడు. మోషే గారిని వెనక్కి తీసుకుని వెళ్ళి రాయించాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే యోహాను భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు, జయించు వానిని నా సింహాసనము మీద నేను కూర్చొనిస్తాను అని చెప్పాడు. దేవుని పిల్లలమైన మనం గమనిస్తే యేసు ప్రభు గొప్ప జయశీలుడు. ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు మొట్టమొదట సాతానును జయించారు. అయ్యగారు కూడా రాశారు, మొట్టమొదట
సాతాను మూలమూడగొట్టినావు అని. కాబట్టి ఆయన సాతానును జయించారు. రెండవది పాపమును జయించారు. నాలో పాపమున్నదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు అని చెప్పారు. ఇంకా మనం గమనిస్తే లోకమును కూడా ఆయన జయించారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యముగా ఉండండి, లోకమును నేను జయించి ఉన్నాను అని చెప్పారు. కాబట్టి సాతానును జయించారు, పాపమును జయించారు, లోకమును జయించారు. దానితో పాటు వచ్చినటువంటి శ్రమలన్నిటినీ కూడా ఆయన జయించారు. అలాగూ మనం చూస్తే సమాధిని జయించారు, మరణమును జయించారు. యేసు ప్రభుకి ఎక్కడా కూడా వాటమి అనేది బైబిల్లో మనకు ఎక్కడ కనపడదు. అన్నిటిని కూడా ఆయన జయించిన వారై ఉన్నారు. కాబట్టి జయశీలుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పిల్లలు కూడా జయించేవారుగా ఉండాలని, ఆయన జయించి ఎలాగో తన తండ్రి సింహాసనం మీద ఆసీనులై ఉన్నారో జయించేవాణిని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లల మీద మనం గమనిస్తే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోవాలి అని అంటే మీరు జయించాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. జయించకపోతే ఎక్కడ స్థానం ఉండదు చెప్పండి? దేవుని సింహాసనము మీద మనకు స్థానం ఉండదు. జయించిన వారిని మాత్రమే దేవుడు అక్కడ కూర్చోబెట్టేవారై ఉన్నారు. ఎందుకు అని అంటే దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు ఆ మానవుని ఒక ఏలికగా తయారు చేశాడు, లేక ఏలికగా దేవుడు దీవించాడు. ఈ సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా నువ్వు వేలాండి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే చాలా కాలము చాలా చక్కగా బాగుగా పరిపాలించాడు. కానీ కొంతకాలమైన తరువాత దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యమును చేసి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము ఆదామవలు చేశారో ఈ సృష్టి మానవుని మీద తిరగబడడం ప్రారంభించింది. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా మానవుని మీద తిరగబాటు చేయడం ప్రారంభించింది. దేవదాసయ్య గారు అన్నారు, మనిషి పాపము చేయక క్రితం ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు అన్నీ కూడా ఎలాగున్నాయనంటే సాధు జంతువుల వలె ఉన్నాయి. క్రూరత్వము అనేది ఏ జంతువులో కూడా లేదు. కనుక ఆదాము ఈ లోకములో ఉన్నటువంటి జీవరాశుల మీద ఆడుకుంటూ ఉండేవాడట. సింహమునికి సవారీ చేసేవాడు, గుర్రమునికి సవారీ చేసేవాడు, అలాగే పులి మీద ఉండి సవారీ చేసేవాడు. ఆదాము ఏది చెబితే జీవరాశులు అన్నీ కూడా అలాగూ చేస్తూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఆరంభంలో ఊరకనే దేవుడు అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు మరలా ఏ అధికారం అయితే మానవుడు కోల్పోయాడో ఆ అధికారము మరలా నేను మీకు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మీరు జయించవలసినదే అని చెప్పారు. జయించుడు అనేది అమ్మ కష్టమా సులభమా? కష్టమే. గనక జయించాలి అని అంటే కొన్నిటిని అధిగమించాలి, కొన్నిటిని త్యాగం చేయాలి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అన్నిటిని కూడా ఆయన జయించారు. ఆయన పిల్లలు జయించేవారుగా ఉండాలి అని, ఓడిపోయేవారిగా ఉండకూడదు అని, దేవుని సింహాసనం మీద నేను ఎలాగో కూర్చున్నానో నాతో పాటు ఆయన పిల్లలందరూ కూడా కూర్చోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి సింహాసనము ఊరకనే వస్తుందా చెప్పండి? అమ్మ దేవదాసయ్య గారు అన్నారు, మర్యాదగా నీకు ఎవడిచ్చు మోక్షము అని. మర్యాదగా ఏమరా చెప్పండి? మోక్షము రాదు. గనుక పరలోకములో నువ్వు ప్రవేశించాలి అని అంటే అంత తేలికైనటువంటి పని కాదు. గనుక ఊరకనే దేవుడు పరలోకమును ఎవరికి ఇవ్వరట. ఎందుకనంటే ముందు ఆదాముకి ఇచ్చాడు, ఊరకనే ఇవ్వడం వల్ల దాని విలువ కూడా తెలియదు. కాబట్టి ఊరకనే ఇస్తే దాని విలువ తెలియక పోగొట్టుకున్నాడు. గనుక ఇప్పుడు యేసు ప్రభు పెట్టినటువంటి షరత్ ఏంటి అని అంటే జయించాలి. జయించేవానికి మాత్రమే సింహాసనం మీద కూర్చునే అధికారం ఇస్తాను అని ప్రభు చెప్పారు.
గనుక ఓర్కన అనేది దేవుడు మానవునికి ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. బైబిల్లో మనం చూస్తే ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఏసావుని పిలిచి, ఒరే బాబు, నాకు వేట మాంసం తినాలని ఉంది, నీవు పోయి వేటాడి నాకు వేట మాంసం కూర తీసుకుని వచ్చి నాకు భోజనం పెట్టు, ఆ తరువాత నేను నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. అమ్మ, ఇస్సాకుకు వేట మాంసం కూర పెద్ద కష్టమా చెప్పండి? ఆయన మహారాజు కొడుకు. అబ్రహాం ఎలాంటి వాడు? మహారాజు గారు ఆయన. హేతు కుమారులు అన్నారు, నీవు మా మధ్య ఒక మహారాజు వలె ఉన్నావు అని చెప్పారు. మహారాజు యొక్క కుమారునికి వేట మాంసము కొదువ చెప్పండి? చెప్పండి, కొదువు కాదు. వందల మంది పనివారు అబ్రహాము గారి దగ్గర పనిచేశారు. ఆ అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు. అబ్రహాము కన్నా రెండింతల ఆశీర్వాదం పొందినవాడు ఇస్సాకు. మరి ఎందుకు దేవుడు లేక ఎందుకు ఇస్సాకు తన పెద్ద కుమారుని పిలిచి వేట మాంసం అడుగుతూ ఉన్నాడు అని అంటే, తన సొంత కుమారునికి తన దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదము ఓరకన ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ఇస్సాకుకి ఇష్టం లేదు. కనుక ఇస్సాకుకి ఇష్టం లేదు కాబట్టి ఏదో విధంగా ఏదో ఒక పని వీని చేత చేయించి ఆ తరువాత నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనేది ఇస్సాకు యొక్క ఉద్దేశమై ఉన్నది. ఒక తండ్రి కొడుకుకే ఓరకన ఇవ్వడానికి ఇష్టపడకపోతే పరమ తండ్రి అత్యున్నతమైనటువంటి పరలోకాన్ని సామాన్యులమైనటువంటి మనకు ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడతాడు అని అంటే ఇష్టపడడు. గనుక కొన్నిటిని మనం జయిస్తే వాటిని మనం పొందుకోగలము అని దేవుని వాక్యమును బట్టి దేవుని పిల్లలమైన మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈరోజు వేటిని మనం జయించాలి, జయించుట వల్ల వచ్చే ఆశీర్వాదం ఏమిటి అనేది ఈరోజు మన ధ్యానాంశమై ఉన్నది. గనుక ఎలాగూ జయించాలి, దేని ద్వారా జయించాలి, జయించుట వల్ల వచ్చే ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంటాయి అనేది ఈరోజు దేవుని వాక్యములో నుండి మనందరము చూడబోతూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు జయశీలుడు. ఆయన పిల్లలమైనటువంటి మనకు కూడా ఎలాగూ జయం వస్తుందో ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలమ్మ. పౌలు గారు చాలా చక్కగా అంటూ ఉన్నారు. ఎవరి మూలముగా పౌలుకు జయము కలుగుతూ ఉన్నది అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మూలముగా మనకు జయము కలుగుతూ ఉన్నది అని పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం గమనిస్తే, ఎందరూ ఆయనను నమ్ముకుంటారో, ఎందరూ ఆయనను కలిగి ఉంటారో, ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఎవరిని బట్టి జయము చెప్పండి? యేసు ప్రభును బట్టి జయము. దైవజనుడు రాసిన కీర్తనలో మనం పాడుకుంటూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌనో, కోరిన ఎల్లవారి కౌనో, వేడిన ఎల్లవారి కౌనో, నమ్మిన ఎల్లవారి కౌనో, యేసు పేరు మీ చీకులపైన రాసికొన్న జయము, జయమని రాసుకున్న జయము సాధ్వి. కాబట్టి దైవజనుడు రాశారు చక్కగా, యేసుక్రీస్తు ప్రభు నొందిన జయమే ఎల్లవారికి, అనగా ఆయనను వేడుకున్న వారందరికీ, ఆయనను కోరుకున్న వారందరికీ, ఆయనను నమ్మిన వారందరికీ కూడా యేసు ప్రభు ఏమి ఇచ్చేవారైనా చెప్పండి? జయము అనేది ఇచ్చేవారై ఉన్నారు. దేవుడు తన పిల్లలు ఓడిపోవడం అనేది దేవుని ఎప్పుడూ కూడా ఇష్టపడడు. ఎందుకంటే వాటమి అనేది యేసు ప్రభులో, యేసు ప్రభు యొక్క జీవితంలో ఎక్కడా కూడా మనకు కనపడదు.
ఆయన పిల్లలు కూడా అదే విధముగా ఉండాలని కోరుకునే గొప్ప దేవుడు ఈయన. కాబట్టి జయము అనేది ఎలా వస్తుంది అని అంటే, యేసు ప్రభును నమ్ముకుంటే మనకు జయము, ఆయనను వేడుకుంటే మనకు జయము, ఆయనను కోరుకుంటే మనకు జయము, ఆయన పేరు రాసుకుంటే మనకేంటి చెప్పండి, జయము. గనుక దేవుని పిల్లలమైన మనం గమనిస్తే మొదటి జయము యేసు ప్రభును బట్టి వచ్చే జయము. ఆయన లేకుండా ఈ లోకములో ఎన్ని ఉన్నా చెప్పండి అన్నీ కూడా నిష్ప్రయోజనమే. ఆయన ఉంటే మనకు ఏమి లేకపోయినా కానీ గొప్ప. అందుకే దైవజనుడు అన్నారు, ఎవరు కావాలి నాకు, ఎవరు కావాలి, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి అన్నారు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, ఆయన లేకపోతే ఎన్ని ఉన్నా కానీ దాని వలన మనకు సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఆయన కలిగిన వారందరూ కూడా జయము పొందేవారిగా ఉంటారు అని దైవ వాక్యాన్ని బట్టి దేవుని పిల్లలమైన మనము గ్రహిస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం చూస్తే దేని వలన మనకు జయము అనేది మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు ఈ సంగతులను మీకు రాయుచున్నాను. పాపము చేసిన ఎడల 2:14 మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయుచున్నాను. చాలండి. ఇక్కడ యోహాను గారు చాలా చక్కగా రాస్తూ ఉన్నారు. పిల్లలకు రాస్తూ ఉన్నారు, పెద్దలకు రాస్తూ ఉన్నారు, యవనస్తులకు రాస్తూ ఉన్నారు. ఈ ముగ్గురికి రాసే మాట మాత్రము ఒకటే, ఏంటి అనంటే దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అన్నారు. కాబట్టి సాతానును మనము జయించాలి అని అంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. దావీదు గారు అంటారు, నేను పాపములో పడకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అన్నారు. దేవుని వాక్యము మనిషిని పాపములో పడనిచ్చేది కాదు. పాపమును జయించే శక్తి దేనికొన్నది అని అంటే దేవుని వాక్యానికి ఉంది. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూడగలం. సాతానుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభును శోధిస్తూ, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ కొండ మీద నుండి నువ్వు దూకు అని చెప్తూ ఉంది. యేసు ప్రభు దేవుని కుమారుడా కాదా? అమ్మా, దేవుని కుమారుడే. కానీ యేసు ప్రభు నిన్ను దేవుని కుమారుని ఇదిగో చూసుకో, కాసుకో అని కొండ మీద దూకేశాడా? దూకలేదు. యేసు ప్రభు దేవుని వాక్యమును పట్టుకుని అపవాదైనటువంటి సాతానును జయించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఎవరి హృదయంలోనైతే ఉంటుందో, దేవుని వాక్యము కలిగిన వాని యొద్దకు చెప్పండి సాతానుడు భయపడుతూ ఉంటాడట. దేవుని వాక్యము అనే ఖడ్గమును చేత పట్టుకుని దుష్టుడైనటువంటి అపవాదిని జయించగలిగే శక్తిని మనం పొందుకోగలము అని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి యేసు ప్రభువును బట్టి మనకు జయము అయితే, రెండవది యేసు ప్రభు యొక్క వాక్యమును బట్టి కూడా మనకేం చెప్పండి జయమే. ఒక బోయివాడు వేటాడడానికి అరణ్యంలోనికి వెళుతూ ఉన్నాడట. ఆయన సముద్రం ప్రక్క నుండి ఇసుక తెనుల మీద నడుచుకుంటూ అరణ్య మార్గంలోనికి వెళుతూ ఉన్నాడు. కొంత దూరము ప్రయాణం చేసిన తరువాత కొన్ని రాళ్ళు అతనికి కనపడ్డాయి. ఆ రాళ్ళను పట్టుకుని ఏరుకుని
ఇవి అరణ్యములో వేటాడడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి సంచులు వేసుకుని అరణ్యములోనికి వెళ్ళి ఏరుకునేటువంటి రాళ్లతో పక్షులు కొట్టడం ప్రారంభించాడు. చాలా పక్షులు కొట్టాడు. ఆ పక్షులన్నిటిని కూడా సంచులు వేసుకున్నాడు. పట్టణంలోనికి వెళ్ళి అమ్మి వచ్చినటువంటి సొమ్ముతో సరుకులు కొనుక్కొని ఇంటికి వెళదామని చెప్పి మరల అరణ్యములో నుండి ఆ సముద్రం ప్రక్క నుండి పట్టణం వైపు వెళుతూ ఉన్నాడట. ఈలోపు ఆ పట్టణంలో ఉండేటువంటి ఒక రాజు సాయంకాల సమయంలో షికార్కని చెప్పి గుర్రం మీద సముద్ర తీరానికి వచ్చాడట. ఈ బోయివాని చేతిలో ఒక రాయి మిగిలి ఉన్నదట వేటాడగా. ఆ రాయిని పట్టుకొని ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ, ఈరోజు చాలా పక్షులు కొట్టగలిగాను, ఈ పక్షులు అమ్మితే చాలా డబ్బులు వస్తాయి, నాకు ఉన్నటువంటి ఇబ్బంది కొన్ని రోజులు తీరిపోతుంది, కొన్ని సరుకులు కొనుక్కోవచ్చని ఆనందంతో పట్టణం వైపు వేగంగా వెళుతూ ఉన్నాడు. ఈలోపు ఆ చేతిలో ఉన్నటువంటి రాయిను ఆ రాజు చూశాడు. గబగబా గుర్రం దిగి ఆ బోయివాడి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, ఒరే బోయివాడా, నీ చేతిలో ఉన్న రాయి నాకు ఇస్తావా? 1000 రూపాయలు ఇస్తాను నీకు అని చెప్పాడట. ఆ బోయివాడు ఏడుస్తూ ఉన్నాడు. పాపం వాడికి అర్థం కావడం లేదు, రాజుగారికి అర్థం కావడం లేదు వీడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడో. ఒకవేళ నేను ఇచ్చే సొమ్ము వీడికి సరిపోదేమో అనుకుంటున్నాడేమో అని చెప్పి, ఒరే 1000 రూపాయలు ఇస్తానన్న ఏడుస్తున్నా కదా, 10,000 రూపాయలు ఇస్తాను, 10,000 రూపాయలు నీకు ఇస్తాను, నీ చేతిలో ఉన్నటువంటి రాయి నాకు ఇవ్వి అన్నాడట. ఇంకా ఏడుస్తూ ఉన్నాడంట. రాజుగారు ఇంకా నా దగ్గర నుండి ఎక్కువ ఆశిస్తున్నాడేమో అని చెప్పి, ఒరే ఆఖరి మాటగా చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తాను, నీ చేతిలో ఉన్నటువంటి రాయిని నాకు ఇవ్వి అని అడిగాడట. ఇంకా ఏడుస్తూ ఉన్నాడంట. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఒరే 1000 రూపాయలు ఇస్తానని ఏడుస్తున్నావు, 10,000 రూపాయలు ఇస్తానని ఏడుస్తున్నావు, 1,00,000 రూపాయలు ఇస్తానన్నా కానీ ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడట. అయ్యా, నా దగ్గర ఉన్న రాయిని బట్టి నేను ఆడవడం లేదు, కానీ ఇలాంటి రాళ్ళు ఉదయకాలము నుండి ఇప్పటి వరకు వేటాడుతూ అనేకమైన రాళ్లను నేను అరణ్యములో పారవేసుకున్నానయ్యా. పారవేసుకునేటువంటి రాళ్ళన్నీ ఈ సమయంలో నా దగ్గర ఉంటే ఎన్ని లక్షల రూపాయలు మీరు నాకు ఇచ్చి ఉండును. కాబట్టి పోగొట్టుకునేటువంటి రాళ్లను తలంచుకుని నేను ఏడుస్తున్నానయ్యా అని చెప్పాడట. గనుక ప్రభునందు ప్రియులారా, దేవదాసయ్య గారు ఆరాధన బుక్లో రాశారు కీర్తన, భూమి ఆకాశముల కన్నా వెండి బంగారముల కన్నా చెప్పండి గొప్ప దానముకు నీ గ్రంథమును మాకు దయచేసినావు. కాబట్టి దేవుని వాక్యము ఎంత గొప్పది అనంటే, ఈ భూమి కన్నా ఆకాశము కన్నా వెండి బంగారముల కన్నా వజ్ర వైడూర్యముల కన్నా చాలా గొప్పది. మరి అంత గొప్ప విలువైనటువంటి వాక్యము ఎంత నువ్వు పారవేసుకుంటూ ఉన్నావు, ఎంత నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నావు. గనుక ప్రతి ఏడాది కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు అనే దేవుని వాక్యము మీకు వినిపించాలి అనే ఏకైక లక్ష్యముతో మరి ప్రసన్న కుమారయ్య గారు, వారి కుమారులు, వారి కుటుంబం ఇన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి బోధింపబడుతున్నటువంటి వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నావా? ఎంత వాక్యాన్ని నువ్వు పాడవేసుకున్నావు. కాబట్టి వాక్యము నీ హృదయంలో లేకపోతే ఏనిని కూడా నువ్వు జయించలేవు. నువ్వు జయించకపోతే దేవుని యొక్క పరలోకములో నువ్వు చేరలేవు అని ఒక వాక్య సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మూడవదిగా మనం చూస్తే దేని ద్వారా మనము జయించగలమో మరొక మాట మనం చూద్దాం. ఒకటి, యేసు ప్రభుని బట్టి మనకు జయము. రెండవది, దేవుని వాక్యమును బట్టి మనకు జయము. మూడవదిగా మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలండి. మూడవది ఏంటి అని అంటే విశ్వాసమును బట్టి విజయం. దేని బట్టి చెప్పండి? విశ్వాసమును బట్టి విజయం.
విశ్వాసం అంటే ఏంటి అమ్మా? విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? మనం అడిగిన వెంటనే పొంది ఉన్నామని నమ్ముటయే విశ్వాసం. మనం ఏది అడిగితే అది దేవుడు ఇచ్చేస్తాడు అని నమ్ముటయే విశ్వాసం. పాల్ యాంగ్స్ అనే భక్తుడు సేవ ప్రారంభించాడట. ఆరంభంలో ఒక చిన్న గది తీసుకుని దేవుని సువార్తను ప్రకటించాడు. ఒక విశ్వాసం వచ్చేదట ఆరాధనకు. ఆమెకు పాటలు పాడి గంటల తరబడి దేవుని వాక్యాన్ని చెప్పి పంపించేవాడు. మరొక సంవత్సరానికి ఆమెతో పాటు మరొక విశ్వాసి రావడం మొదలెట్టింది. ఆ తరువాత వారు నలుగురుగా మార్చబడ్డారు. ఆ నలుగురు విశ్వాసులతో పాల్ యాంగ్తో చెప్పాడట, నాకు దేవుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు, కానీ ఒక గొప్ప కుర్చీని నాకు పంపబోతూ ఉన్నాడు. నాకు వాహనము లేదు, కానీ దేవుడు నాకు వాహనాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పేవాడట. ఈ మాటలు వారికి నమ్మశక్యంగా ఉండేవి కాదు. ఆ నలుగురిలో ఇద్దరు మానేశారట ఆ మాటలు విని. ఎంతమంది ఉన్నారు సంఘం? ఇద్దరే ఉన్నారు. ఏంటి అని అంటే, ఆవిడికి తినడానికి ఆయనకి ఆహారం లేదు, కూర్చోవడానికి కుర్చీ లేదు, ఉండడానికి నివాసం లేదు, కానీ ఆయన మాటలు మాత్రం గొప్ప కుర్చీ ఇవ్వబోతూ ఉన్నాడు, మంచి వాహనం ఇవ్వబోతూ ఉన్నాడు, గొప్ప మందిరం ఇవ్వబోతూ ఉన్నాడు, ఇలాంటి మాటలు చెప్తున్నాడు. అవి నమ్మశక్యంగా లేవు, ఎందుకు ఆ బోటుగా మాటలను మానేసామని చెప్పి అవున్న విశ్వాసులు చెప్పారట. కొన్ని రోజులైన తర్వాత, సంవత్సరాలు కాదు రోజుల్లోనే, ఒక ఆయన దారంట వెళుతూ పాల్ యాంగ్చో గారి దగ్గర ప్రార్థన చేసుకుని ఒక గొప్ప ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడట. ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే సెలెక్ట్ అయ్యాడు గనక వచ్చినటువంటి మొదటి జీతంతో ఒక విలువైనటువంటి కుర్చీ కొనిచ్చాడట. ఆ తర్వాత మరొకరికి ప్రార్థన చేసి గొప్ప కార్యం చేశారు, ఆయనకు మంచి కారు కొనిచ్చారట గిఫ్ట్గా. ఇలాగ చూసిన తర్వాత మానేసినటువంటి విశ్వాసులకు తెలిసింది. అయ్యగారు చెప్పారు కదా అప్పుడు, ఇదిగో ఆయన కూర్చోవడానికి కుర్చీ దేవుడు పంపాడు. అయ్యగారు అప్పుడు చెప్పారు కదా, ఇదిగో ఒక వాహనము దేవుడు ఆయనకి ఇచ్చారు అని చెప్పగానే వెళ్ళిపోయినటువంటి విశ్వాసులు మరలా వచ్చి వారి విశ్వాసం బలపడిందట. అలాగూ ప్రపంచంలోని అతిపెద్ద సంఘ నాయకునిగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయన మరణించడానికి ముందు ఒక విలేకరు ఇంటర్వ్యూ చేస్తూ అడిగాడట, అయ్యా, ప్రపంచంలోని గొప్ప మందిరాన్ని మీరు కట్టగలిగారు, గొప్ప సంఘాన్ని స్థాపించగలిగారు, ఇది మీకు ఎలాగూ సాధ్యమయ్యింది అని అడిగారట. ఇది కేవలము నా విశ్వాసమును బట్టే అని చెప్పారట. నేను దేవునిని నమ్ముటను బట్టి, ఆయన చేస్తాడు అనే విశ్వాసాన్ని బట్టి ఇన్నిటిని నేను చేయగలిగాను అని చెప్పారంట. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు దేని మీద దెబ్బ కొట్టినా నువ్వు పెట్టుకున్న విశ్వాసం మీద ఎప్పుడు దెబ్బ కొట్టడు. కనుక నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. నీకు ఇచ్చే విషయంలో ఆలస్యం అవుతుందేమో, కానీ చెప్పండి, దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. అబ్రహాముకు దేవుడు చెప్పారు, 75 సంవత్సరాల వయసులో నేను నీకు సంతానాన్ని ఇవ్వబోతూ ఉన్నాను అని చెప్పారు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాడు? 25 సంవత్సరాలు దేవుని మాట మీద విశ్వాసమే ఉంచాడు. ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు అని చెప్పి విశ్వాసముతో ఉన్నాడు. ఈలోపు తన భార్య చెయ్య, నా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయింది అని చెప్పింది. ఏం పర్లేదు, మాట ఇచ్చినవాడు దేవుడు నమ్మదగినవాడు, కనుక విశ్వాసం ఉంచు, దేవుడు మనకు పిల్లలేపోతూ ఉన్నారు అని చెప్పేవాడట భార్యతో. అబ్రహాము 100 సంవత్సరాలు చేసింది, ముసలివాడైపోతున్నాడు, చర్మం ముడతలు పడిపోతూ ఉంది, అయినా నా దేవుడు నాకు ఇస్తాడు బిడ్డలు అని విశ్వాసముతోనే ఉండేవాడు. ఇచ్చాడు లేదా దేవుడు? 25 సంవత్సరాల నిరీక్షణకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. కనుక ఆయన పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయలేదు. కనుక ప్రభునందు ప్రియులారా, నీ విశ్వాసం ఉంటే దేవుడు ఏ కార్యమైనా నీ పట్ల జరిగించేవాడై ఉన్నాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ విశ్వాస వీరుల గురించి పౌలు గారు సంబోధిస్తే ఏమంటూ ఉన్నారో చూద్దాం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి,
నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. చాలని ఇంకా మనం చూస్తే చాలా సంగతులు పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలాగూ జరిగాయట? రాజ్యాలను జయించారట, నీతి కార్యాలను జరిగించారట విశ్వాసాన్ని బట్టి, వాగ్దానాలను పొందుకున్నారట విశ్వాసాన్ని బట్టి, సింహాల నోళ్ళను కూడా దేవుడు చెప్పండి విశ్వాసాన్ని బట్టి మూయించాడట, అగ్ని బలాన్ని కూడా దేవుడు ఏం చేశాడట? చల్లార్చాడు. దానియేలును సింహాల బోనులో వేస్తూ ఉన్నారు. దానియేలు ధైర్యముగా ఉన్నాడు. సింహాల బోనులోనికి వెళ్ళిన నా దేవుడు నన్ను కాపాడతాడు అనే విశ్వాసంతో ఉన్నాడు. కానీ రాజు భయపడుతూ ఉన్నాడు, దానియేలు ఏమైపోతాడో అని. అమ్మా, దానియేలు యొక్క విశ్వాసాన్ని బట్టి సింహముల నోళ్ళన్నిటి కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మూయించి వేశాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయనందున రాజు అత్యాగ్రహముతో ఉండి అగ్నిగుండాన్ని 7 అంతలు వేడిమి చేసి అందులో వేయించాడు. వీళ్ళు అంటున్నారు రాజు ముందు నిలబడి, రాజు సింహాసనం ముందు నిలబడి, ఓ రాజా, నువ్వు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చెయ్యం. నీవు అగ్నిగుండంలో వేసినా మాకు పర్వాలేదు, ఎందుకంటే దాని నుండి మేము నమ్ముకున్నటువంటి దేవుడు రక్షించే సమర్థుడు అని చెప్పారు. రక్షించాడా లేదా? దేనిని బట్టి అంటే వారి విశ్వాసాన్ని బట్టి. కనుక విశ్వాసం ఉంటే అన్నిటిని కూడా మనం జయించగలం. కనుక మరొక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదే అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి దేవునికి అర్పించెను అని రాశాడు. ఎవరు రాశారు ఈ మాట? పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఎలాగ రాస్తూ ఉన్నారు అంటే చూచినట్టే రాస్తూ ఉన్నాడు. హేబేలు కంటే, కయీను కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించెను అని చూచినట్టు రాస్తూ ఉన్నాడు. చూశాడు పోనీ పౌలు? హేబేలు సృష్టి ఆరంభములో ఉన్నటువంటి వాడు, మొదటి వారిలో ఉన్నవాడు. పౌలు సంఘకాలము నాటి వాడు. ఇద్దరికి కూడా కొన్ని వేల సంవత్సరాల వ్యత్యాసం మధ్యలో ఉన్నది. కానీ పౌలు గారికి అలాగ తెలిసిన విషయం అనేది మనం చూస్తే, పౌలుకు బైబిల్ గ్రంథములో విశేషమైనటువంటి వరాలు కలిగిన వాడు. అందులో ఒకటి ఆత్మ సంచార వరము కలిగిన వాడు. ఒకరోజు పరదైసులో దేవుడు ఉండగా పౌలు గారు వెళ్ళినప్పుడు పౌలు గారితో దేవుడు చెప్తున్నాడంట, పౌలా, హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు, శ్రేష్టమైన వాటిని అర్పణగా తెచ్చాడు, ఇచ్చాడు అని దేవుడు మనిషి ఇచ్చినటువంటి కానుకను గుర్తుపెట్టుకుని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన వాడు మర్చిపోయి ఉండొచ్చు, ఎలాంటివి ఇచ్చావో, ఎన్ని ఇచ్చాడో, కానీ ఇచ్చిన వాటిని దేవుడు ఎప్పుడు మర్చిపోడట. వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకంలోనే ఉంటాయి. కాబట్టి పౌలు దేవుడు చెప్పిన దానిని బట్టి, విశ్వాసాన్ని బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ తెచ్చెను అని చెప్పాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజున నీవు మర్చిపోవచ్చేమో ఈ సభకు నువ్వు ఎంత ఇచ్చావో, కానీ రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఫలానా సంవత్సరంలో జరిగిన సభకు నువ్వెంత ఇచ్చావమ్మా అని చెప్పి దేవుడు ఏం చేస్తాడట? గుర్తుపెట్టుకుంటాడంట. ఎందుకంటే మర్చిపోయేవాడు కాదు. ఇచ్చే మనం ఎలాగ ఉండాలంటే విశ్వాసం బట్టి దేవుడు మనకిస్తాడు అని విశ్వాసముతో మనం దేవుడికి ఇచ్చినప్పుడు అవి సాక్ష్యార్థముగా దేవుని సన్నిధిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ విశ్వాసము ద్వారా విజయము అనేది కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక 4వదిగా మనం చూస్తే నిర్గమకాండంలో మనం చూస్తే 17వ అధ్యాయములో ఇశ్రాయేలీయులకు అమాలేకులకు యుద్ధం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు అమాలేకులు యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే మోషే కొండ శిఖరం మీద ఉండి
చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇశ్రాయేలీయులకు విజయం వచ్చేటట్లుగా. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడేమో ఇశ్రాయేలీయులు గెలుస్తూ ఉన్నారు. చేతులు దించేసినప్పుడేమో అమాలేకులు గెలుస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం గమనిస్తే కొండ మీద ప్రార్థన అనే యుద్ధం జరుగుతూ ఉంది. కొండ క్రింద శత్రువులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలీయులకు జయం వచ్చింది. ఆఖరుకు ఎలాగొచ్చింది అంటే అమ్మా కొండ మీద జరుగుతూ ఉన్నటువంటి ప్రార్థన బట్టి కొండ క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? విజయము అనేది ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన ద్వారా కూడా దేవుడు మనకు విజయం ఇచ్చేవాడై ఉన్నాడు. ఇలాంటి సంఘటన మరొకటి మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే యెహోషాపాతు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. నీవు బహుబలము కలిగిన వాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదురించుట ఎవనికి నీ బలము చాలదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా ప్రార్థన ముగింపులో ఏమని ప్రార్థన చేశాడో చూద్దాం. 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చాలండి అమ్మ. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శత్రువులు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. మోయాబీయులు, అమ్మోనీయులు, సేయూరు మన్య నివాసులు అని ఈ ముగ్గురు జాతుల వారు కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాడు. శత్రువులు బలము కలిగిన వారు. యెహోషాపాతు భక్తి కలిగిన వాడు, కానీ బలము లేదు. శత్రువులకు సైనిక బలం ఉంది, కానీ యెహోషాపాతుకు సైనిక బలము కూడా తక్కువే. ఏం చెయ్యాలో దిక్కు తోచడం లేదు. ఈ ముగ్గురు రాజులు కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే యుద్ధం వస్తుందా? యుద్ధం చేస్తే జయం వస్తుందా? ఏమో ప్రార్థన చేస్తే జయం వస్తుందా? యుద్ధం చేస్తే జయం వస్తుందా? చెప్పండి. ఏం చేయాలట? న్యాయతగా యుద్ధమే చేయాలి. కానీ ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే శక్తిహీనుడిగా ఉన్నాడు. శత్రువుల బలముతో పోల్చుకుంటే ఈయన బలము తక్కువ. బలహీనుడే కానీ భక్తి కలిగిన వాడు. శత్రువులు బలము కలిగిన వారు కానీ భక్తి లేనివారు. కాబట్టి యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవే మాకు దిక్కు. ఏం చెయ్యాలో మాకు తోచడం లేదు. ఎలాగో జయించాలో మాకు చేత కావడం లేదు. ఏం చెయ్యాలో మాకు పాలుపోవడం లేదు. నీవు మాకు సహాయము చేయని ప్రార్థన, యుద్ధం చేయవలసినటువంటి యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం గమనిస్తే ప్రార్థన ద్వారా దేవుడు ఏమిస్తాడు చెప్పండి? విజయము అనేది ఇస్తాడు. గనక ఏం చేశాడు దేవుడు వీరికి చూద్దాం. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 23వ వచనంలో మనం చూస్తే అమ్మోనీయులను, మోయాబీయులను, సేయూరు మన్య నివాసులను నిర్మూలము చేయవలెనని వారి మీద పడిరి. వారు కడముట్టించిన తరువాత వారిలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చాలండి, గమనించాలి ప్రియులారా. ఇక్కడ ప్రార్థన ఎంత బలమైనదో చూడండి. ప్రార్థన చేయకుండా, యుద్ధం చేయకుండానే కేవలము ప్రార్థన ద్వారా
దేవుడు యెహోషాపాతుకు ఏమిచ్చాడు అని అంటే గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ప్రార్థన ఎంత బలమైనది అనే దైవజనుడు రాశారు. తుపాకి బాంబు కత్తి బళ్ళెము తుక్కు తుక్కు తుక్కు, తుపాకి బాంబు కత్తి బళ్ళెము తుక్కు తుక్కు తుక్కు, అపాయమేమియు రాదు నీకు, అది నీకే లోకు, నిజముగా అది నీకే లోకు సాధ్వి. కాబట్టి తుపాకి బాంబు కత్తి బళ్ళెము దేని ముందు తుక్కు? ప్రార్థన ముందు తుక్కు. గనుక శత్రువులు ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయడానికి వచ్చారు, కానీ యెహోషాపాతు చేతిలో ఉన్నటువంటి బలమైనటువంటి పదునైనటువంటి ఆయుధం ఏమిటి అని అంటే ప్రార్థన. దేవదాసయ్య గారు అన్నారు, తెగ నరుకున్నది నీలో ఉన్నది, లెమ్ము వాడుము సూర్యుని వలె అని చెప్పారు. ఏ ఆయుధం ఇచ్చాడు చెప్పండి క్రైస్తవునికి దేవుడు? ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధము నువ్వు ఎప్పుడైతే చేత పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో విజయాలు చూడగలవు. కనుక సైనికుని చేతిలో ఆయుధం ఎంత బలంగా ఉంటే పోరాటం అంత బలంగా చేయవచ్చు. ఆయుధము బలహీనంగా ఉంటే పోరాటము కూడా బలహీనంగానే ఉంటుంది. మన చేతిలో ఉన్న ఆయుధము బలమైనదా బలహీనమైనదా? బలమైన ఆయుధము చేత పట్టుకుని కూడా చెప్పండి మనం వినియోగించుకోవడం చేత కావడం లేదు. కనుక రోజు వాడే కత్తి ఎలాగ ఉంటుందంటే ఎప్పుడు పదునుగా ఉంటుందట. అప్పుడప్పుడు వాడే కత్తి ఎలాగ ఉంటుంది? తుప్పట్టిపోయి తెగి తెగనట్లుగా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనకు ప్రార్థన అనే ఆయుధం ఇచ్చాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన, అన్ని సమయాలలో కూడా ప్రార్థన. దేవదాసయ్య గారు రాశారు, నీ దినము దేనితో ప్రారంభం కావాలంటే అమ్మ ప్రార్థనతోనే ప్రారంభం కావాలి. మంచము దిగగానే మొదట మోకాళ్ళు ఊని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులు అన్నిటికన్నా మించిన పని అవును. ఎప్పుడంట? మంచము దిగగానే మొదట ఏం చేయాలట? మోకాళ్ళు ఊని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులు అన్నిటికన్నా మించిన పని అవును అన్నారు. మనం ఏం చేస్తాం? మంచం దిగగానే చీపురు ఎక్కడుందో, చేట ఎక్కడుందో, అమ్మ మనకి వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటాం. కనుక దేవుని పిల్లల మీద మనం గమనిస్తే ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఏమిస్తాడు చెప్పండి? విజయము అనేది ఇస్తాడు. ఇక 5వదిగా మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ స్పష్టంగా చదివాలి, చదవండి దయచేసి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. చాలండి. కనుక ఇక్కడ మనం చూస్తే శరీరానికి ఆత్మకును యుద్ధం అట. అమ్మ శరీరం ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఎక్కడ ఉంటుంది? శరీరంలోనే ఆత్మ ఉంటుంది. ఆత్మ లేకపోతే శరీరము నడవదు, శరీరము లేకపోతే ఆత్మ నడవదు. కానీ ఈ రెండు కలిసి ఉంటేనే మనిషి బ్రతుకుతాడు. ఈ రెండు వేరైపోతే శరీరం కాటికెళ్ళిపోతుంది, ఆత్మ మంచి పని చేస్తే పరదేశాలతో లేకుండా పాతాళంలోకి పోతుంది. కానీ ఈ రెండు ఒకరిలో ఉన్నా కానీ ఎప్పుడు విరోధమైనట్టు ఈ రెండిటికి. ఆత్మకు శరీరానికి ఏం చేసి చెప్పండి? ఎప్పుడు పోరాటమే. ఆత్మ ఏమంటది? సభలు పెట్టారు కదా అయ్యగారు, పద వెళదామంటది. ఇంకా 2 రోజులు ఉన్నాయి కదా, మొదటి రోజు ఎందుకులే, రేపు ఎల్లుండి వెళ్తే నీరసం వచ్చి అది రోజు రెస్ట్ తీసుకుందామని శరీరం అంటది. అమ్మ ఆత్మ గెలుస్తుందా శరీరం గెలుస్తుందా? శరీరం ఎక్కువసార్లు గెలుస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ఆదివారం కదా, పెందలకాడు లేచి దేవాలయానికి వెళ్ళు అని ఆత్మ చెబుతూ ఉంటుంది. ఈ వారం వెళ్ళకపోతే నష్టమేం వచ్చింది, మరల వారం వెళ్ళొచ్చులే అని శరీరం అంటది. కనుక నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి అని ఆత్మ అంటూ ఉంటుంది. ఒళ్ళంతా అలసిపోయిన పని చేసి
ఏ మోకాళ్ళు వేస్తాంలే, రేపొద్దున ప్రార్థన చేసుకుందాం అని హాయిగా పడుకోమని శరీరం అంటది. ఇలాగూ ఆత్మకు శరీరానికి రెండిటికి కూడా ఎప్పుడు చెప్పండి యుద్ధమే. కానీ నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తేనట నీ జీవితంలో జయం అనేది చూస్తావు. శరీర సంబంధమైనటువంటి కార్యాలు చేస్తే నీ జీవితంలో అపజయమే కలుగుద్ది. జయం కావాలా అపజయం కావాలా? అమ్మ జయమే. గనుక జయము అనేది ఎలా వస్తుంది అని అంటే చెప్పండి, ఒకటి యేసు ప్రభువును బట్టి మనకు జయము, రెండవది దేవుని వాక్యమును బట్టి మనకు జయము, మూడవది విశ్వాసమును బట్టి మనకు జయము, నాలుగవది ప్రార్థనను బట్టి మనకు జయము, ఐదవది ఆత్మ సంబంధమైన జీవితము జీవించుటను బట్టి మనకు జయము. జయించు వాణిని దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మనం చదువుకున్న ధ్యాన వాక్యంలో, నా సింహాసనము మీద నేను కూర్చొనిస్తాను అన్నారు. అమ్మ స్కూల్లో మాస్టర్ గారికి కూర్చో ఉంటుంది, పిల్లలు కూర్చునే స్థలం వేరుగా ఉంటుంది. పిల్లవాడు మాస్టర్ కూర్చునే కుర్చీలో కూర్చుంటే మాస్టర్ ఊరుకుంటారా? చెప్పండి, ఊరుకుంటారా? ఊరుకోరు. ముఖ్యమంత్రి గారికి ఒక కుర్చీ ఉంటుంది, మంత్రులకు వేరొక కుర్చీలు ఉంటాయి. మంత్రులు వెళ్ళి ముఖ్యమంత్రి గారు కూర్చునే కుర్చీలో కూర్చుంటే ఊరుకుంటారా? ఊరుకోరు. దేవాలయంలో పాదిరి గారికి ఒక కుర్చీ ఉంటుంది, విశ్వాసులు కూర్చో ఉంటుంది. పాదిరి గారి కుర్చీలో కూర్చుంటే పద్ధతిగా ఉంటుందా? పాదిరి గారి పాపం మొగమాటం చెప్పున ఏమి అనకపోయినా కానీ చెప్పండి, కూర్చోవడం పద్ధతిగా ఉండదు. అయితే ఒకడు కూర్చునే కుర్చీలో మరొకరు కూర్చొనివ్వడానికి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు పడరు. కానీ యేసుప్రభు ఏమంటూ ఉన్నారు అని అంటే, నేను జయించాను కాబట్టి నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. మీరు కూడా జయిస్తే నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద మిమ్మల్ని కూడా నేనేం చేస్తానన్నా చెప్పండి, కూర్చొనిస్తాను అన్నారు. ఎంత గొప్పగా ఉంటుంది. ఏనాడైనా ఊహించావా సింహాసనం? అమ్మ సింహాసనం మీద కూర్చొనిస్తాను అంటున్నాడు కదా దేవుడు. అసలు అలా ఎలాంటి సింహాసనం అది అని ఏనాడైనా మనము కనీసం ఊహలోనైనా జ్ఞాపకం చేసుకున్నామా అంటే దాని మీద మనకు ధ్యాసే ఉండదు. ఎంతసేపు ఈ భూ సంబంధమైన వాటి చుట్టూ మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు తీరతాయి, లేక తిరుగుతూ ఉంటాయి. కానీ అసలు పరలోకం ఎలాగుంది, ఆ సింహాసనం మీద ఎలాగుంది, దాని మీద కూర్చుంటే ఎలాగుంటుంది అని ఆలోచన రాదు. భక్తులు గట భక్తి సంబంధమైన తలంపులే ఉండాలంట. బైబిల్లో సొలొమోను ఏనుగు దంతంతో సింహాసనం చేయించుకున్నాడంట. దేంతో చెప్పండి? భూదిగంతముల నుండి వచ్చేవారట ఆ సింహాసనం చూడడానికి. రాజులు వచ్చేవారట, రాణులు వచ్చేవారు. ఎలాగుందో ఎలాగూ చేయించాడో ఆ గొప్ప సింహాసనం అని చెప్పి. మేము ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు ఫరో రాజు గారు కూర్చున్నటువంటి సింహాసనం కైరో పట్టణంలో మ్యూజియంలో ఇప్పటికీ కూడా భద్రపరిచి ఉంది. పెద్ద సింహాసనము, బంగారముతో చేయబడినటువంటి కొన్ని కేజీలు బరువు ఆ సింహాసనం ఉంటుంది. దాని చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. అలాగే మైసూరు వెళ్ళాం. అక్కడ మైసూరు రాజు గారు మైసూరు ప్యాలెస్లో రాజుగారు కూర్చునే బంగారపు సింహాసనం అక్కడ దాచి భద్రపరిచి ఉంచారు. దేవుని పిల్లల మీద మనం గమనిస్తే చాలా గొప్పగా మనకు అనిపిస్తూ ఉంటాయి ఆ రాజులు కూర్చునే సింహాసనాలు. కానీ దేవుడు కూర్చునే సింహాసనం ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఆ సింహాసనం మీద మనం కూర్చుంటే దేవునితో పాటు ఇంకెంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ఒక గొప్ప వ్యక్తి పక్కన కూర్చుంటే గొప్పగా ఫీల్ అవ్వమా? అమ్మా మోడీ గారు వచ్చి ఈరోజు బాబు పక్కన కూర్చో అని మీటింగ్లో మన పేరు పెట్టి పిలిచి పక్కన కూర్చోబెట్టారనుకోండి, ఎలాగుంటుంది చెప్పండి? ఆనందమే. ముఖ్యమంత్రి గారు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటే ఆనందమే. ఇప్పుడు దేవుని ప్రక్కన దేవుని సింహాసనం మీద కూర్చుంటే ఇంకెంత గొప్ప ఆనందంగా ఉంటుంది, ఆ సింహాసనం ఎంత గొప్పగా ఉంటుంది అని నీ బ్రతుకులో ఏనాడైనా ఆలోచించామా అనేది మనం గమనించాలి. ఇలాంటి సభ దేవదాసయ్య గారి కాలంలో జరుగుతూ ఉందట. దేవదాసయ్య గారు వెనకాల కూర్చున్నారు కుర్చీలో. ఒక అయ్యగారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు నిలబడి. దేవదాసయ్య గారు చాలా ఆసక్తితో ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారట. ఈ లోపు ఉన్నట్టుండి ఆ సభలోనికి యేసు ప్రభు వచ్చారట. యేసు ప్రభును చూచిన వెంటనే
దేవదాసయ్య గారు లేచి నిలబడ్డారట. దేవదాసు, నిలబడ్డావేంటి, కూర్చో అన్నారంట ప్రభు. మీరు నిలబడి ఉంటే నేను ఎలా కూర్చోగలను అన్నారంట దేవదాసయ్య గారు. అబ్బే లేదు నువ్వు కూర్చో అని యేసు ప్రభు, లేదు ప్రభు మీరే కూర్చోండి నేను నిలబడతానని దేవదాసయ్య గారు. ఇలాగ చాలా సేపు అక్కడ వాదం ఆడుకుంటూ ఉన్నారంట ఇద్దరు. ఈలోపు యేసు ప్రభు కుర్చీలో కూర్చుని దేవదాసయ్య గారి యొక్క చెయ్యి పట్టుకుని దేవదాసయ్య గారు యేసు ప్రభు కుర్చీలో కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చోపెట్టారండి. ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చున్నారట. ఈలోపు ఆత్మీయ నేత్రము ఆ సభలో ఉన్నటువంటి ఆమెకు తెరవబడి దేవుడు దేవదాసయ్య గారు ఒకే కుర్చీలో కూర్చోవడం చూచి సభ అయిపోయిన తర్వాత చాలా ఆతృతగా ఆమె దేవదాసయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు ఒక గొప్ప సంఘటన ఈరోజు నేను చూశాను, ఒక గొప్ప దృశ్యాన్ని నేను ఈరోజు చూశాను అని చెప్పిందట ఆతృతతో. అమ్మ చూసావు కదా, హృదయంలోనే ఉంచుకో, బయటికి చెప్పొద్దు అన్నారట దేవదాసయ్య గారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం గమనిస్తే దేవుని సింహాసనం మీద కూర్చుంటే ఎంత గొప్పగా ఉంటుందో దేవుని పిల్లలమైన మనం గమనించాలి. మనను దేవుడు కూర్చునే అవకాశాన్ని ఇస్తానంటున్నాడు. ఊరకనే ఇస్తాడంటే చెప్పండి, రాదు. ఏం చేయాలంట? జయించాలి. జయించువానికి దేవుడు సింహాసనం మీద కూర్చొనిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా దేవుని పిల్లలమైన మనం చూడగలుగుతూ ఉన్నాం. మరొక మాట మనం చూస్తే 3:12 జయించువానిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా ఉంచేదను అని చెప్పారు. జయించేవాడు ఎలాగుంటాడట? దేవుని సంఘములో దేవుని మందిరములో ఒక స్తంభముగా ఉంటారట. దేవుని పిల్లలమైన మనం గమనించాలి, స్తంభము స్థిరత్వాన్ని సూచించేదిగా ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే ఆ 12 మందిలో ఎంతమంది స్తంభాలుగా ఉన్నారు ప్రభు కొరకు అనేది అక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. చదువమ్మ. అనగా అపోస్తులగుటకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులనుకుటకు నాకును సామర్థ్యము కలుగు చేశాను. స్తంభములుగా ఎంచబడిన వారు యాకోబు, కేఫా, యోహాను. చాలండి, ఈ ముగ్గురు స్తంభాలుగా ఎంచబడ్డారట. కేఫా అనగా పేతురు, యోహాను యాకోబులు జెబెదయి కుమారులు. ఈ ముగ్గురు ఎలాగున్నారు చెప్పండి? స్తంభాలుగా ఉన్నారు. 12 మంది శిష్యులు ప్రభు ఏర్పాటు చేసుకున్నారు, కానీ 12 మంది కూడా స్తంభాలుగా లేరు. 12 మందిలో కేవలము ముగ్గురు మాత్రమే ఎలాగున్నారు చెప్పండి? స్తంభాలుగా ఉన్నారు. దేవుని పిల్లలమైన మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు స్తంభాలుగా ఉన్నారు. కొత్త నిబంధన గ్రంథంలో పేతురు గారు, యోహాను, యాకోబులు స్తంభాలుగా ఉన్నారు. స్తంభము ఎప్పుడు నిలబడే ఉంటుంది. అమ్మా, దేవుని పిల్లలమైన మన అందరినీ దేవుడు తన మందిరములో ఎలాగ చూడాలనుకుంటూ ఉన్నాడు అని అంటే ఒక స్తంభముగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మందిరాన్ని విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టే వారిని స్తంభాలుగా పరిగణించలేం. అలాగే సంఘములో జరిగే కార్యక్రమాలు నాకెందుకులే అని పట్టనటువంటి వారు ఉంటారు. కొంతమంది వస్తారు, వెళ్ళిపోతారు, కానీ అక్కడ జరిగే కార్యక్రమం ఏంటో, అక్కడ ప్రయాస ఏంటో, అక్కడ అవసరత ఏంటో, అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటో ఏమీ ఆలోచించరు, పట్టించుకోరు. అలాంటి వాళ్ళు స్తంభాలుగా ఉంటారంటారా? ఉండరు. గనుక దేవుని కొరకు నిలబడేవారే స్తంభము, దేవుని పని కొరకు నిలబడేవారే స్తంభము. గనుక ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని మందిరములో ఎలా ఉంటూ ఉన్నావు అనేది గమనించాలి. నిన్ను ఒక స్తంభముగా దేవుని మందిరములో దేవుడు చూడాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు స్తంభముగా ఉంటావు అంటే నువ్వు జయించినప్పుడే స్తంభముగా ఉంటావు. కనుక నువ్వు జయిస్తే సింహాసనము నీకు ఇస్తాడు దేవుడు. జయిస్తే నీకు స్తంభముగా ఉంచుతాడు ఆయన మందిరములో. జయించువానికి మరుగైన మన్నను భుజింపనిస్తాను అని చెప్పాడు. ఎలాగూ 7 ఆశీర్వాదాలు ఉంటాయి. సమయం చాలా అయినట్టుంది. గనుక ప్రభునందు ప్రియులారా, గనుక
మన ప్రభు ఎవరు అని అంటే చెప్పండి, జయశీలుడు, అపజయము లేనివాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఎలాగ ఉండాలనుకున్నారు చెప్పండి? జయశీలులుగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. కనుక నువ్వు జయించాలి అని అంటే యేసు ప్రభుని కలిగి ఉండాలి. నువ్వు జయించాలి అని అంటే దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు జయించాలి అని అంటే విశ్వాసముతో నింపబడాలి. జయించాలి అని అంటే ప్రార్థన చేయాలి. జయించాలి అని అంటే ఆత్మ సంబంధమైన కార్యముల పట్ల ఆసక్తి కనపరచాలి. ఈ ఐదు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో దేవుడు తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటాడట. ఆయన జయించి ఎలాగూ సింహాసనం మీద కూర్చున్నారో జయించే నీకు కూడా ఆ సింహాసనం మీద ఏమిస్తారు చెప్పండి? స్థానం ఇస్తారు. కనుక ప్రభు సింహాసనం మీద కూర్చుని ప్రభుతో పాటు రాజ్య పరిపాలన చేసే అధికారం దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎంతకాలం ఉంటుంది అంటే యుగ యుగాలు కూడా ఉంటుంది ఈ అధికారం. ఈ లోక అధికారం లాగా 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మారిపోయే అధికారం కాదది. గనుక ప్రభునందు ప్రియులారా, అంత ఉన్నతమైన ఆధిక్యత ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. కనుక 5 మనము జయిస్తూ, 5 ద్వారా మనము జయిస్తూ ఆయన ఇచ్చే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన సింహాసనం మీద కూర్చుని ఆయనతో పాటు యుగ యుగాలు కూడా రాజ్య పరిపాలన చేసే ధన్యత జయశీలుడైనటువంటి ప్రభువు ఈ సభల ద్వారా మన అందరికీ అతి గొప్ప దీవెన, అతి గొప్ప ఆధిక్యత, అధికారము, ఆశీర్వాదము ప్రభు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను, అయోగ్యుడను, బలహీనుడను, నీ దీనదాసుడునైన నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి ప్రభువా మీరు ఎలాగూ జయించారో జయించువానిని నా సింహాసనము మీద నేను కూర్చొనిస్తాను అని మీరు సెలవిచ్చారు. ప్రభువా మేము వేటి ద్వారా జయించగలమో, జయిస్తే ఎలాంటి ఆశీర్వాదములు మాకు ఇస్తావో ఈ రాత్రి కాలములో మీ వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు. ప్రభు అలాగూ మేమును అపజయము ఎరగని వారముగా జయశీలుడైనటువంటి నిన్ను కలిగి జయించే వారముగా ముందుకు సాగిపోయేటట్లు నీ పిల్లలమైన మమ్మును దీవించండి. ఆయన నీ రాజ్యములో ఒక స్తంభముగా మేము నిలబడేటట్లుగా నాయన నీ సింహాసనం మీద నీతో పాటు కూర్చుని రాజ్య పరిపాలన చేసేటట్లుగా నీ పిల్లలమైన మమ్మును మీరు దీవించండి. విన్న వాక్యము ద్వారా నీ పిల్లలమైన మమ్మును మీరు బలపరచండి. వాక్యానుసారముగా జీవించే కృప దయచేయండి. మంచి నేలను పడిన విత్తనము ఎలాగో 100 ఫలించునో ప్రభువా, విత్తబడిన వాక్యమనే విత్తనము నీ బిడల హృదయములలో 100 మీరు ఫలింపజేసి మహిమ పొందుమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు ఈ నందమూరు గ్రామములో మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ పక్షముగా నాయనదిగో నీ దాసుడు జరిగిస్తూ ఉన్న నీ ఘనమైన పరిచర్యను బట్టి వందనాలు. నీ హస్తములతో ఎత్తుపట్టుకుని నాయన సభ ద్వారా ప్రభువా ఇంకా అనేక ఆత్మలు రక్షణలోనికి రావడానికి, అనేక ఆత్మలు ఆత్మీయముగా బలపడడానికి ఈ సభలు దోహదపడేటట్లుగా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా రేపు ఎల్లుండే జరగనయున్న సభ మరింత ఆశీర్వాదకరముగా జరిగించండి. వాతావరణం మీ స్వాధీనమందు ఉంచండి. నీ దాసులు రెవరెండ్ ప్రసన్న కుమారయ్య గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని, వారి కుమారులను ప్రభా, వారి కోడల గారిని, వారి కుమార్తెలను, వారి సంఘాలను, వారి సంఘ సభ్యులందరినీ ప్రభా పేరు పేరు వరుసను మీరు దీవించి మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ ఏడాది ఏర్పాటు చేసిన సభ ద్వారా నీ దాసుని కుటుంబానికి ఏ దీవెన మీరు దాచారు, సంఘానికి ఏ దీవెన దాచారో, సహకారులకు ఏ దీవెన దాచారో ప్రభా 100 మీరు అనుగ్రహించి మహిమ పొందుమని
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.